అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ 2024 సంవత్సరంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, పండుగలు, అలాగే ఏ రోజుల్లో మనకి శుభకార్యాలకి ముహూర్తాలు ఉన్నాయి అనే విషయాల గురించి ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తున్నట్లయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇక్కడ నేను వీడియోలో తెలియచేస్తున్నటువంటి ఈ విషయాలు అన్నింటినీ పంచాంగంని అనుసరించి తెలియచేస్తున్నానండి. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెల శ్రీ క్రోధినామ సంవత్సరము శ్రావణ బహుళ చతుర్దశి మొదలుకొని భాద్రపద బహుళ త్రయోదశి వరకు ఉంటుంది. భాద్రపద మాసము సెప్టెంబర్ 3 మంగళవారం నుంచి ప్రారంభమవుతుందండి. అక్టోబర్ 2 బుధవారంతో ముగుస్తుంది. అయితే మనకి ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహంకి కానీ, శంకుస్థాపనకి కానీ, గృహప్రవేశంకి, పెద్ద పెద్ద శుభకార్యాలు లాంటి వాటికైతే ముహూర్తాలు లేవండి. కానీ చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి అంటే సీమంతం కానీ, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, అన్నప్రాసనకు, నామకరణము, రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు మొదలుగున్న వాటికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అవి ఏ రోజుల్లో ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అయితే ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 1, 2024 వారం ఆదివారము, తిథి శ్రావణ బహుళ చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష, మాస శివరాత్రి. సెప్టెంబర్ 2, 2024 వారం సోమవారము, తిథి అమావాస్య, నక్షత్రం మగ. ఈ రోజున పోలాల అమావాస్య, అమ సోమవార వ్రతము. సెప్టెంబర్ 3, 2024 వారం మంగళవారము, తిథి అమావాస్య, నక్షత్రం పుబ్బ. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుందండి. ఫలమండలి వ్రతం కూడా ఈ రోజునే. సెప్టెంబర్ 4, 2024 వారం బుధవారము, తిథి పాడ్యమి, నక్షత్రం ఉత్తర. ఈరోజు చంద్రదర్శనము. సెప్టెంబర్ 5, 2024 వారం గురువారము, తిథి విద్య, నక్షత్రం హస్త. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, కలికి జయంతి, వరాహ జయంతి, బలరామ జయంతి. ఈ రోజున చాలా మంచి రోజండి. అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, సీమంతానికి, అద్దె ఇల్లు మారటానికి, వ్యాపార వ్యవసాయ పనులకు, వాహనం కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ పనులకు, పెళ్లి చూపులకు, ఇలాంటి వాటన్నిటికీ అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 6, 2024 వారం శుక్రవారము, తిథి తదియ, నక్షత్రం హస్త. ఈరోజు సువర్ణ గౌరీ వ్రతము. ఈ రోజును కూడా చాలా మంచి రోజండి. ఈ రోజును కూడా అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, సీమంతానికి, అద్దె ఇల్లు మారటానికి, పెళ్లి చూపులకు, ప్రయాణంకు, భూ రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార ప్రారంభ పనులకు, వాహనం కొనుగోలుకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 7, 2024 వారం శనివారము, తిథి చవితి, నక్షత్రం చిత్త. ఈరోజు వినాయక చవితి అండి. గణపతి నవరాత్రులు ప్రారంభము. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయండి. ఈరోజైతే ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 8, 2024 వారం ఆదివారము, తిథి పంచమి, నక్షత్రం స్వాతి. ఈరోజు ఋషి పంచమి అండి, బౌద్ధ జయంతి. ఈ రోజున చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి, అద్దె ఇల్లు మారటానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనకు, సీమంతానికి, వ్యాపార వ్యవసాయ ప్రారంభ పనులకు, వాహనం కొనుగోలు చేసుకోవడానికి, ఏదైనా ప్రయాణాలు లాంటివి చేసుకోవడానికి దివ్యప్రదమైనటువంటి రోజు. సెప్టెంబర్ 9, 2024 వారం సోమవారము, తిథి షష్ఠి, నక్షత్రం విశాఖ. ఈరోజు స్కంద షష్ఠి. ఈరోజు అద్దె ఇల్లు మారటానికి, పెళ్లి చూపులకు, వాహన ప్రారంభాలకు, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులకు మంచి రోజండి. సెప్టెంబర్ 10, 2024 వారం మంగళవారము, తిథి సప్తమి, నక్షత్రం అనురాధ. ఈ రోజున కేవలం సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది.
సెప్టెంబర్ 11, 2024 వారం బుధవారము, తిథి అష్టమి, నక్షత్రం జ్యేష్ఠ. ఈరోజు దూర్వాష్టమి అండి. ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 12, 2024 వారం గురువారము, తిథి నవమి, నక్షత్రం మూల. ఈరోజు కేదార నవమి అండి. ఈ రోజున చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, సీమంతం లాంటివి చేసుకోవడానికి, అన్నప్రాసనకు, వాహనం కొనుగోలుకు, వ్యాపార వ్యవసాయ ప్రారంభ పనులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది అండి. సెప్టెంబర్ 13, 2024 వారం శుక్రవారము, తిథి దశమి, నక్షత్రం పూర్వాషాఢ. ఈరోజు ఉత్తరా కార్తె రాత్రి 12:57 ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, సాధారణ పనులు చేసుకోవడానికి, సీమంతం లాంటివి చేసుకోవడానికి, పెళ్లి చూపులకు మంచి రోజండి. సెప్టెంబర్ 14, 2024 వారం శనివారము, తిథి ఏకాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు పరివర్తన ఏకాదశి అండి. దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. అన్నప్రాసనకు, అద్దె ఇంట్లోకి మారటానికి, చిన్నపిల్లలు ఉయ్యాల్లో వేయటానికి, వ్యవసాయ ప్రారంభ పనులకు, పెళ్లి చూపులకు, శస్త్రచికిత్సలు లాంటివి చేయించుకోవడానికి, వ్యాపార పనులకు, వాహనం కొనుగోలు లాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అండి. సెప్టెంబర్ 15, 2024 వారం ఆదివారము, తిథి ద్వాదశి, నక్షత్రం శ్రవణ. ఈరోజు ప్రదోష వ్రతం అండి. కలికి ద్వాదశి, వామన జయంతి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి అండి ఈ రోజున. అలాగే ఓనం పండగ. ఈ రోజున అన్నప్రాసనకు, ఉయ్యాల్లో వేసుకోవటానికి చిన్నపిల్లల్ని, అద్దె ఇంట్లోకి మారటానికి, సీమంతం చేసుకోవడానికి, బోరింగ్ పనులకు, వ్యాపారం వ్యవసాయ ప్రారంభ పనులకు, వాహనం కొనుగోలుకు, పెళ్లి చూపులకు దివ్యప్రదమైనటువంటి రోజు. సెప్టెంబర్ 16, 2024 వారం సోమవారము, తిథి త్రయోదశి, నక్షత్రం ధనిష్ట. ఈరోజు విశ్వకర్మ జయంతి అండి. మిలాద్ ఉన్ నబీ కూడా. ఈ రోజున కూడా అన్నప్రాసనకు, ఉయ్యల్లో వేయటానికి చిన్నపిల్లల్ని, రిజిస్ట్రేషన్ పనులకు, అద్దె ఇల్లు మారటానికి, నామకరణం చేసుకోవడానికి, సీమంతం చేసుకోవడానికి, వ్యాపార ప్రారంభ పనులకు, పెళ్లి చూపులకు, వాహనం కొనుగోలుకు మంచి రోజండి. సెప్టెంబర్ 17, 2024 వారం మంగళవారము, తిథి చతుర్దశి, నక్షత్రం శతభిష. ఈరోజు వినాయక నిమజ్జనం అండి. విశ్వకర్మ జయంతి, అనంత పద్మనాభ వ్రతము, ఉమామహేశ్వర వ్రతము, కన్యా సంక్రమణం ఉదయం 10:25 ప్రవేశిస్తుంది. ఈ రోజున కేవలం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 18, 2024 వారం బుధవారము, తిథి పౌర్ణమి, నక్షత్రం పూర్వభాద్ర. ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమండి. ఈ రోజున కూడా అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, రిజిస్ట్రేషన్ పనులకు, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులకు, శస్త్రచికిత్సలు లాంటివి చేయించుకోవడానికి, వ్యాపార ప్రారంభ పనులకు, వాహనం కొనుగోలుకి అనుకూలంగా ఉంది అండి. సెప్టెంబర్ 19, 2024 వారం గురువారము, తిథి పాడ్యమి, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజున అన్నప్రాసనకు, ఊయల్లో వేయటానికి, సీమంతం లాంటివి చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులకు, అద్దె ఇంట్లోకి మారటానికి, బోరింగ్ పనులకు, పెళ్లి చూపులకు, వ్యాపార ప్రారంభ పనులకు, వ్యవసాయ పనులకు దివ్యప్రదమైనటువంటి రోజు. సెప్టెంబర్ 20, 2024 వారం శుక్రవారము, తిథి తదియ, నక్షత్రం రేవతి. ఈరోజు ఉండ్రాల తద్ది అండి. ఈ రోజున అన్నప్రాసనకు, సీమంతం లాంటివి చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, వ్యాపార ప్రారంభ పనులకు, వ్యవసాయ పనులకు మంచి రోజండి. సెప్టెంబర్ 21, 2024 వారం శనివారము, తిథి చవితి, నక్షత్రం అశ్విని. ఈరోజు సంకటహార చతుర్థి అండి. సెప్టెంబర్ 22, 2024 వారం ఆదివారము, తిథి పంచమి, నక్షత్రం భరణి. ఈ 21, 22 ఈ 2 రోజుల్లో అయితే ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు అయితే లేవండి. సెప్టెంబర్ 23, 2024 వారం సోమవారము, తిథి షష్ఠి, నక్షత్రం రోహిణి. ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 24, 2024 వారం మంగళవారము, తిథి సప్తమి, నక్షత్రం మృగశిర.
ఈ రోజున సాధారణ పనులకు ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడానికి మంచి రోజు. సెప్టెంబర్ 25, 2024 వారం బుధవారము, తిథి అష్టమి, నక్షత్రం ఆరుద్ర. ఈరోజు మధ్యాష్టమి అండి. ఈరోజైతే ఎటువంటి శుభముహూర్తాలైతే లేవు. సెప్టెంబర్ 26, 2024 వారం గురువారము, తిథి నవమి, నక్షత్రం పునర్వసు. ఈరోజు సాధారణ పనులకు అద్దె ఇంట్లోకి మారటానికి అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 27, 2024 వారం శుక్రవారము, తిథి దశమి, నక్షత్రం పుష్యమి. ఈరోజు హస్తాకార్తె సాయంత్రం 4:08 ప్రపంచ పర్యాటక దినోత్సవము. ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి, వాహన వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 28, 2024 వారం శనివారము, తిథి ఏకాదశి, నక్షత్రం ఆశ్లేష. ఈరోజు సర్వ ఏకాదశి అండి. దీనినే ఇందిరా ఏకాదశి అని అంటారు. గజగౌరీ వ్రతం కూడా. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి, శస్త్రచికిత్సలు లాంటివి చేయించుకోవడానికి మంచి రోజండి. సెప్టెంబర్ 29, 2024 వారం ఆదివారము, తిథి ద్వాదశి, నక్షత్రం ఆశ్లేష. ఈరోజు యతి మహాలయం అండి. ప్రదోష వ్రతం కూడా. సెప్టెంబర్ 30, 2024 వారం సోమవారము, తిథి త్రయోదశి, నక్షత్రం మగ. ఈరోజు మాస శివరాత్రి అండి. ఈ 29, 30 ఈ 2 రోజులు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలైతే ఏమీ లేవండి. సో చూశారు కదండి, 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, పండుగలు, అలాగే ఏ రోజుల్లో శుభకార్యాలకి ముహూర్తాలు అనేవి ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.